మనకి డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద ఏదైతే టారిఫ్లు పెంచుకుంటూ పోయాడో దీని మీద మన ఇండియన్స్ మాత్రమే కాదు, ఏకంగా అమెరికన్లు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో దీంట్లో భాగంగా చూసుకుంటే తాజాగా హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ డెమోక్రాట్స్ కూడా ట్రంప్ మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంది ఇండియా ఒకటే కాదు కదా, మరి చైనా కూడా ఆయిల్ కొనుగోలు చేస్తుంది కదా, మరి వాళ్ళ మీద టారిఫ్లు పెంచకుండా మరి కేవలం ఇండియా మీద మాత్రమే ఎందుకు టారిఫ్లు పెంచారు? సో ఈ విధంగా ఇండియా మీద మాత్రమే టారిఫ్లు పెంచడం వల్ల ఇటువైపు అమెరికాకి అలాగే ఇండియాకి మధ్య ఏవైతే సత్సంబంధాలు ఉంటాయో ఇవన్నీ కూడా మరి దెబ్బతింటా ఉన్నాయి. సో మరి ఒకవేళ పెంచితే మరి చైనా మీద కూడా మీరు పెంచాలో, ఓన్లీ ఇండియా మీద మాత్రమే పెంచడం వల్ల ఈ సంబంధాలన్నీ కూడా దెబ్బతిస్తూ ఉన్నారు. సో మరి అమెరికన్స్కు దీనివల్ల నష్టం కూడా జరుగుతూ ఉంది. మరి ఇది ఏదో మీరు ఉక్రెయిన్ కోసం అని చెప్పేసి మీరు ఈ విధంగా టారిఫ్లు పెంచుతామని చెప్పేసి చెప్తున్నారు. మరి చూస్తుంటే అసలు ఎక్కడా కూడా మరి ఉక్రెయిన్ కోసం చేస్తున్నట్లయితే మాకు ఎవరు కూడా అనిపించట్లేదు అని చెప్పేసి వాళ్ళైతే దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట.